అయ్యా కేటీఆర్ సారు ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఎవరిని కూడా దేక్తలేరా? ఆయన ఎవరు దేక్తలేడు, ఆయన బాధ ఆయనకుంది. మంత్రులు పట్టించుకుంటలేరు, పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టించుకుంటలేడు, ప్రజలు పట్టించుకుంటలేరు. బయటకు పోదామంటే భయం అవుతుంది, ఇంట్లో కూడా పట్టించుకుంటారో లేదో డౌట్. ఇన్నరా ఇంట్లో కూడా పట్టించుకుంటుర్రో లేదో అనుమానమే అనబట్టే బజారు భాష అని చెప్పే మీరు కూడా ఎందుకు పట్టించుకోకుండా అయ్యిందో అది కూడా మీరే చెప్పుండ్రి సారు. ఈ పిచ్చి మదాకులతో ఎక్కువ రోజులు టైంపాస్ ముచ్చట్లతో గవర్నమెంట్ నడపలేము. బజార్ భాష మాట్లాడడం ఈజీ, కేసీఆర్ గారు ఇదివరకు చెప్పారు. బజార్ భాష మాట్లాడి 4 డైలాగులు పంచ్ డైలాగులు కొట్టడం ఈజీ, పరిపాలన చాలా కష్టం. ఇట్లెందుకు అన్నాడంటే బీఆర్ఎస్ పార్టీని సబ్బండ తెలంగాణ సామాజిక బహిష్కరణ చేసే దినాలు ముంగట ఉన్నాయంటే ఇట్లా అనుకొచ్చిండు. రేవంతాల సారు బజారు భాష మాట్లాడుతుండు అంటున్న కేటీఆర్ సారు, మరి మీరు మాట్లాడుతున్న భాష ఏంది? లంగా దొంగ అని మీరంటున్నది ఏ భాష? ఆయనకు పరిపాలన శాతనైతే లేదని మీరన్నట్టే అనుకుందాము. మరి మీ అయ్య పాలన ఏ పాటి చక్కదనం ఉండే సారు? మీ నాయన కూడా మంచిగానే ముఖ్యమంత్రి గిరి ఎలుగబెడితే 10 ఏళ్ల మీ పాలనను ప్రజలు ఎందుకు పాతర పెట్టిర్రు? అసెంబ్లీ ఎన్నికల్లో అట్లా ఆగమైతిరి, ఎంపీ ఎన్నికల్లో కూడా ఎల్లెలకలా పడితిరి. ఇప్పుడొచ్చి సత్తా దమ్ము అని భారీ భారీ డైలాగులు మాట్లాడబడితిరి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.